ఓం గం గం గణపతియే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మన జీవితంలో రోజువారీ చేసే కార్యక్రమాలు కాకుండా అప్పుడప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి ఉంటే మన జీవితంలో ఆశలు ఆశయాలు ఎంతో బాగా ఉంటాయండి. మనమంతా ఎంత ఆనందంగా ఉంటే మన జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది. మా డిగ్రీ ఫ్రెండ్ వాళ్ళ బాబు మ్యారేజ్ కోసము డిసెంబర్ 8వ తేదీన నేను మా డిగ్రీ ఫ్రెండ్స్ హైదరాబాద్లోని సంధ్య వాళ్ళ బాబు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాము. మ్యారేజ్ రిసెప్షను తాజ్ వివంతాలో జరిగింది. రిసెప్షన్ బాగా జరిగింది. మా అందరినీ ఉదయని కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. అలాగే ఉదయని వాళ్ళ ఇంటి ఎదురుగా ఫ్లాట్లు బుక్ చేసింది. ఉదయని అంటే మా ఫ్రెండు బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. ఉదయని తను టెక్నికల్ అడ్మినిస్ట్రేటర్గా అంబేద్కర్ యూనివర్సిటీలో జాబ్ చేస్తుంది. తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుంది. ఉదయని వాళ్ళ హౌసు ప్రజ్వా ఎవెన్యూ ప్రాజెక్ట్స్ సంసియా హోమ్స్ కుక్కటిపల్లిలో ఉంది. అక్కడి నుండి మేము నిజాంపేటలో సత్యం రామలింగం గారి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న మా సుధాని కలుసుకోవటం కోసం వెళ్ళాము. సుధా రెడ్ కలర్ ఫ్రాక్లో ఉంది. ఆమె కూడా మా ఫ్రెండే అండి. డిగ్రీలో మేమందరం కలిసి బాపట్లలో చదువుకున్నాము. అయితే మా డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ ఆలీ, భారతి, శివలక్ష్మి, లక్ష్మీ సింగు అందరం ఎంప్లాయీస్ అండి. అయితే శివలక్ష్మి ఇంగ్లీషు ఎస్సీఆర్టీ ప్రొఫెసర్ అండి. అలాగే నంద్యాలలో లక్ష్మి బాటనీ లెక్చరర్ అండి. మిగతా వాళ్ళందరము జెడ్పీపీ స్కూల్లో గవర్నమెంట్ టీచర్స్ అండి. అయితే మా ఫ్రెండు రామకృష్ణ అయితే బాపట్లో గోల్డ్ షాపు దొడ్డాస్ జ్యువెలరీ అండి రామకృష్ణ వాళ్ళది. సో ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్. సంధ్య వాళ్ళ అబ్బాయి లండన్లో జాబ్ చేస్తాడు. వాళ్ళ బాబు మ్యారేజీ జైపూర్లో జరిగింది. రిసెప్షను హైదరాబాద్లో చేశారు. రిసెప్షన్ అయిన తర్వాత మేము సంధ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి 9వ తారీఖు అందరం కలిసి అటెండ్ అయ్యాము. తర్వాత అందరము ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయాము. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే డిగ్రీ అయిపోయిన 28 సంవత్సరాల తర్వాత కూడా మేమందరము కాలేజీలో స్టూడెంట్స్ లాగా తెగ అల్లరి చేసామండి. మా రంగకుమారి అయితే వాళ్ళ హస్బెండ్ని తీసుకుని వైజాగ్ నుండి వచ్చింది. రామకృష్ణ బాపట్ల నుంచి, శివలక్ష్మి గుంటూరు నుంచి, షమ్మి గుంటూరు నుంచి, లక్ష్మి నంద్యాల నుంచి, నేను పిడుగురాళ్ళ నుంచి, ఆలీగారు విజయవాడ నుంచి, భారతి బాపట్ల నుంచి, రాధిక బెంగళూరు నుంచి, ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందరం కలిసి చక్కగా మ్యారేజ్ రిసెప్షన్ని చూసి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి అటెండ్ అయ్యి మేము చేయాల్సిన అల్లరి మొత్తం చేసామండి. మేమందరం డిగ్రీలో ఎలా ఉండేవాళ్ళము అంతే ఉన్నాము. మా పలకరింపుల్లో, మాటల్లో, జోక్స్లో ఏమీ తేడా లేదండి. మేమందరం ఒకళ్ళకొకళ్ళు చూసుకొని చిన్నపిల్లల్లా అయిపోయాము. మన జీవితంలో ఆశలు ఆశయాలు పెరగాలంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. అందరూ 2 రోజులు బిజీ లైఫ్ని పక్కన పెట్టి కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసాము. ఇందులో శివలక్ష్మి బాగా ఎంజాయ్ చేసింది.